నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మనుగురు డిపో ఆర్టీసీ బస్ కు తప్పిన ఘోర ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగదు మద్యం పంపిణీ చేయకుండా పకడ్బందీగా చర్యలు. ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు. ఈదురు గాలితో కూడిన వర్షం. జనవాసాల మధ్య పడిన పిడుగు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు తరలి వస్తున్న యువత. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అంటున్న ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామం వద్ద అదుపు తప్పి మనుగురు డిపోకు చెందిన పల్లె వెలుగు టీఎస్ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోవడంతో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు తగలడంతో ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ మనుగురు డిపో క్షతగాత్రులను ఎమ్మటే భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడికి చూస్తే అంబులెన్స్ దీనికి అప్పటికి ఏం రాలేదు. మేము వచ్చిన 5-10 నిమిషాలకు అంబులెన్స్లు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత వాళ్ళ అంబులెన్స్లోకి వాళ్ళందరినీ ఎక్కియడం జరిగింది. అందులో ఒక చిన్న బాబు అండి, సంవత్సరం పిల్లగాడే మా బాబుకి ఏమైతే ఏంటన్నది కొద్దిగా టెన్షన్ ఉంది. పెంకులు గుచ్చుకుని మొత్తానికి పడిపోయారు. వాళ్ళు వాటర్లో మొత్తం పడిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగా దెబ్బలు తగ్గింది. అసలు వాళ్ళ నోట్ల నుంచి ఇదంతా అసలు చాలా దెబ్బలు తగ్గింది. చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే. కానీ అది ఇది ఇలా జరగడానికి నిర్లక్ష్యమా లేకపోతే జరిగింది అనేది మనకు తెలియదు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం పోలింగ్ కేంద్రాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన YLR9 తో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 270 పోలింగ్ కేంద్రాలకు గాను 350 మంది పోలీసు సిబ్బందితో పాటు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన CRPF సిబ్బందిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రేపు జరగనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురి కాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డి, సదాశివనగర్ 6 పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో మద్యం, నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వివిధ కేసుల్లో రౌడీ షీటర్లను ఆర్డీఓ, తహసీల్దార్ల ముందు బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ మదన్ లాల్, ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎల్లారెడ్డి సెగ్మెంట్కు సంబంధించి ఈ ఎలక్షన్ డేకి సంబంధించిన ప్రిపరేషన్ ఈరోజు బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎల్లారెడ్డి టౌన్లో బ్రీఫింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా సఫిషియెంట్ ఫోర్స్ను యూటిలైజ్ చేయడం జరిగింది. సుమారు ఒక 350 మందిని ఈ యొక్క మా సిబ్బందిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా అవుట్ సైడ్ నుంచి మధ్యప్రదేశ్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు బందోబస్తు చేయడం కోసం వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా మద్యం కానీ, తర్వాత క్యాష్ కానీ ఇవి పంచకుండా ఈ రోజు రేపు కూడా మేము అలర్ట్గా ఉండడం జరుగుతుంది. పెట్రోలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్ టైంలో తప్పుడు పనులు చేస్తారో వాళ్ళను కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కేసులు రిజిస్టర్ అవుతాయో ప్రతి ఎలక్షన్స్లో కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తప్పుడు పని చేయాలని అయితే మనసులో ఉన్నా కానీ వాళ్ళు విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరిగేట్టు చూడాల్సిన బాధ్యత
పోలీసు వాళ్ళ మీద, ముఖ్యంగా ప్రజల మీద, ఓటర్ల మీద ఉంది. కాబట్టి ఓటర్లు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో వాళ్ళు తమ ఓటింగ్ హక్కును వినియోగించుకునేటువంటి చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చేయాల్సిన ప్రచారం ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నిన్న ఈవినింగ్ 6 o'clock వరకే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఎలాంటి ప్రచారం కానీ ఎలాంటి ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం ఏ ప్రయత్నం కూడా చేయొద్దని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఈ సదాశివనగర్ సర్కిల్ ప్లస్ ఎల్లారెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లు, 6 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పకడ్బందీగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు శ్రీ సింధు శర్మ గారి యొక్క ఆదేశం ప్రకారము మేము ఈ మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది. అట్లే స్ట్రైకింగ్ పార్టీస్ పెట్టడం జరిగింది. ప్రతి డిఎస్పీ దగ్గర స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు డిఎస్పీ సార్, సీనియర్ డిఎస్పీ గారు కూడా మాకు ఈ బందోబస్తు కోసం వచ్చారు. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి కూడా మాకు ఫోర్స్ రావడం జరిగింది. ఇదంతా కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రశాంతంగా జరగాలి. ఈ ఎలక్షన్ అనేది, ఓటింగ్ అనేది ప్రశాంతంగా జరగాలనే మెయిన్ ఏకైక ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. ఈ బైండ్ ఓవర్స్ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరూ కూడా ఆర్టీఓ గారి ముందు, ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ కాకుండా లేరు. ప్రతి ఒక్కరు సస్పెక్ట్లను కానీ, కమ్యూనల్ రౌడీ షీటర్లను కానీ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ నుంచి వెళ్ళి ఓటర్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రలోభాలు పెట్టినట్లయితే మాకు 100 నెంబర్ డైల్ చేసినట్లయితే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా, ఎల్లారెడ్డి అనేది చాలా ప్రశాంతమైనటువంటి ఏరియా. ఇది ఇలాంటి ఏరియాలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, ఈ ఎన్నికలు కూడా బాగా జరగాలని, ప్రశాంతంగా జరగాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. ఈ నెల 13 సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 270 పోలింగ్ కేంద్రాలకు గాను 1080 పీఓ, ఏపీఓ, ఓపీఓలు హాజరు కానున్నట్లు తెలిపారు. 29 రూట్లకు గాను 29 మంది రూట్ అధికారులు, 24 మంది మైక్రో అబ్జర్వర్లు, సుమారు 550 మంది పోలీస్ సిబ్బంది విధులకు హాజరు కానున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాగా ఇప్పటికే ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలోని జీవదాన పాఠశాలలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని లింగంపేట మండలం వండ్రికల్లో ఆదివారం ఈదురు గాలుల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినట్లు గ్రామస్తులు తెలిపారు. వండ్రికల్ గ్రామంలోని ఒక ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగుపాటుకి కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. సంగారెడ్డి జిల్లా కంగటి మండల పరిధిలోని తడకల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సిబ్బంది ఆదివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తడకల్ గ్రామ పంచాయతీ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 2746 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలోని ఓటర్లు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో ఉండాలని, ఇట్టి నియమాన్ని ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటర్లు ఎన్నికల నియమాలతో నడుచుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలని అన్నారు.
ఎన్నిక నిర్వహించబడుతుంది. మనకు 16, 17, 18 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో మనకు మొత్తం 3 పోలింగ్ బూత్లు వచ్చేసి సుమారు 2700 నుంచి 3000 వరకు ఓట్స్ ఉన్నాయి. సో మీరు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు రేపు కంపల్సరీ ఇచ్చిన బిఎల్ఓలు ఇచ్చిన ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్పు, నెక్స్ట్ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఎలా ఇంకా ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొని రావాలి. రేపు ఎవరికి భయపడకుండా మీ ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకొని వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకు పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ దిగారు. ప్రతి మన ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి మొత్తం 14-15 మంది సిబ్బంది దిగారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సెక్యూరిటీగా 7 మంది పోలీసులు దిగారు. కాబట్టి ఎవరికి భయపడకుండా వచ్చి మీ ఓటుని మీరు సద్వినియోగం చేయగలరు. పోలింగ్ కేంద్రానికి పొద్దున సమయం వచ్చేసి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సో ఈ సమయంలో అందరూ వచ్చి మీ యొక్క ఓటును వినియోగించుకోగలరు. వచ్చేసి మన పోలింగ్ కేంద్రం బయట 100 మీటర్ల వరకు ఎవరు కూడా కనిపించరు, గుంపులుగా ఉండొద్దు. 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ సింగిల్గా వచ్చి బయట గుంపులుగా ఇబ్బంది పెట్టకుండా సింగిల్గా వచ్చి ఓటేసుకుని వెళ్ళాలి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ డి వెంకటేష్ ఆదేశాలతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో కాగజ్ నగర్, సిర్పూర్ టీ, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట్, దహగాం మండలాల్లో 320 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం 2,29,101 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని సిర్పూర్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారిగా దీపక్ తివారీ వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ నేతృత్వంలో పోలీసులు ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నంబర్ 3 కు ఇమ్మీడియట్లీ మీరు రిపోర్ట్ చేయవలసి కోరుచున్నాము. మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉండి ఇంకా రిపోర్ట్ చేయని వారు ఎవరైనా ఉంటే వారిపైన ఒక ½ అన్ అవర్ అనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు క్రిమినల్ కేసులు కూడా బుక్ అవుతాయండి. ఇది ఎలక్షన్స్, ఇది సింపుల్ డ్యూటీస్ కావు, ఇది ఎలక్షన్ అండి. ఇది గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎలక్షన్ డ్యూటీని ఎవరు కూడా డినై చేయడానికి ఉండదు. రవళిక మేడం గారు, ఓపీఓ రవళిక, ఇమ్మీడియట్లీ మీ సెక్టర్ ఆఫీసర్ 17 రిపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ ఒక ½ అన్ అవర్ చూసిన తర్వాత మీ పైన క్రిమినల్ చర్యలు అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రిపోర్ట్ చేయవలసింది కోరుచున్నాం. సార్ ఆయిషా సిద్దిగా, వరంగల్ జిల్లా పదవికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ ను వీక్ చేయాలని దురుద్దేశంతో నిధులను సైతం వెంట తీసుకెళ్లి పార్టీ మారిన కడియం శ్రీహరి మోసపూరిత వైఖరిని ప్రజలంతా గమనించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, బస్వరాజు సారయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కొరకై బీఆర్ఎస్ పార్టీ వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్లోని సాయి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ ను బీజేపీని బొందపెట్టే పనిలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారని నన్నపనేని నరేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్, హరిరామాదేవి, బొల్లం సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, అచ్చ విద్యాసాగర్ కార్పొరేటర్లు హాజరయ్యారు. తెలుసు, ఈ 5 నెలలు 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కరెంటు కట్ కావడము, నీళ్లు లేకపోవడము, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీని కూడా ఏ మాట కూడా నిలుపుకోలేకపోయినది ప్రజలందరి దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మేము తిరిగినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ వాళ్ళ మాటల సందర్భంలో కానీ మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మే 13న
జరిగే ఎన్నికల పండుగలో అందరూ భాగస్వామ్యం కావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్ శాతాన్ని 80%కి తగ్గకుండా నమోదు చేసేలా ఓటర్లందరూ బయటకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. మే 13, 2024 ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన రోజు, అలాగే అత్యంత పెద్దైన పండుగ రోజు. ఆ రోజు మనకు అసెంబ్లీ మరియు పార్లమెంటుకి ఎలక్షన్ జరుగుతున్న రోజు. విశాఖపట్నం ఓటర్ల మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2019 ఎలక్షన్లో మనం కేవలం 66% మాత్రమే ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా అందరి అమూల్యమైన ఓటు హక్కు సహాయంతో 80%కి తగ్గకుండా ఓటు హక్కును మనం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు పరిధిలోని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ బూత్ కేంద్రాలకు ఈవీఎంలతో పాటు అన్ని రకాల ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నామని స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాలు విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ ఆఫీసర్లకు మరియు ఇతర సిబ్బందికి ఈవీఎం యూనిట్లతో పాటు ఇతర ఎన్నిక సామాగ్రిని అప్పచెప్పి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న మీడియాతో మాట్లాడారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 295 పోలింగ్ కేంద్రాల్లోని 16 లొకేషన్లోని 28 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, అక్కడ మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. actual electric. ఒకసారి మనం కరెక్ట్గా పనిచేస్తున్నాయా ఇంత ముందు దీంట్లో ఏమి ఓటు చేయడం అనేది మనం క్లియర్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, మీ టీం మెంబర్ దగ్గర ఇమీడియట్గా మీరు అటెండెన్స్ సంతకం చేసి కౌంటర్లో రిపోర్ట్ చేయాలండి. కౌంటర్లో సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, సెక్టర్ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మీకు అలా చెప్పే టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ప్రతి పోలింగ్ స్టాఫ్ మీకు అలా చెప్పే పోలింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలని అన్నారు. కూర్చొని మీ యొక్క మీటర్ చెక్ చేసుకోవాలి. సెక్టర్ ఆఫీసర్స్ 7 నుంచి 1 7, 8, 9, 10 సెక్టర్స్ ఉంటుంది. మీరు డయాస్కి రావాలి. 7 సెక్టర్ ఆఫీసర్, నెంబర్ 7 సెక్టర్ ఆఫీసర్, 7, 8, 9 and 10 ప్లీజ్ కమ్ టు డయాస్. ఇంగ్లీష్ కౌంటర్ అక్కడ అటెండెన్స్ కౌంటర్ అక్కడ ఎన్ని కలెక్ట్ చేస్తుంది. రాజేంద్ర సీఎస్ఎన్ సార్ ఉంటారు. ఇంగ్లీష్ మీడియానికి రాజేంద్ర సార్ సీఎస్ఎన్ ఉన్నారు. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. So అలాగే you can start giving ballots now, and then you can again, I'm giving it for the second candidate now. సో ఇక్కడ ఆల్రెడీ స్లిప్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ నేను బీ కేసాను, సేమ్ బీ ఈస్ కమింగ్ హియర్, దట్ ఆల్సో క్యాన్ బి చెక్. సో ఇట్లాగే మనం 50 ఓట్లు 1 by 1 విల్ బి డూయింగ్ ఇట్. సో వీ విల్ డూ దట్ నౌ. ఇప్పుడు మనం 50 ఓట్స్ దీంట్లో వేయడం జరిగింది. డిఫరెంట్ నంబర్స్ తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకన్న, ఆర్డీఓ స్టేషన్ గన్పూర్, ఏఆర్ఓ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు ఏఆర్ఓని. ఇక్కడ మా గన్పూర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 295 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
అందులో ఒక 28 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 16 లొకేషన్లలో. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 35 సెక్టార్స్ ఉన్నాయి, 35 సెక్టార్ ఆఫీసర్స్, 35 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు పిఓలను ఏపీఓలను అరేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పిఓలు ఒక 150 మంది వచ్చారు, ఏపీఓలు 150 మంది వచ్చారు, ఓపీఓలు ఒక 200 మంది ఓపీఓలు అటెండ్ అయ్యారు. వాళ్ళకు మెటీరియల్ ఇస్తున్నాం ఇప్పుడు. తర్వాత ఈడీసీ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ పోలీసులో ఓటు వేయడానికి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. కన్సర్న్ సెక్టార్ ఆఫీస్ ద్వారా వాళ్ళను అటు పంపించి వాళ్ళతో కూడా ఓట్లు వేయించడం జరుగుతుంది. ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతుంది. టెక్నికల్గా అంటే పోలీస్ పరంగా కూడా వస్తున్నారు, ఫోర్స్ కూడా వచ్చేసింది. దే ఆర్ డూయింగ్ 295 పిఎస్లు ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. 295 పిఎస్లు, అందులో 28 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. క్రిటికల్లో సిఆర్పిఎఫ్ పోలీసు కూడా పెడుతున్నాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో. వేరే ఫోర్స్ కూడా వచ్చేసిందని. కుప్పంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ. ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఆర్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఆదివారం నాడు పట్టణంలోని 13వ వార్డులో గల ఎంఎఫ్సి జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పోలింగ్ వస్తువులు అందజేసి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ కౌంటర్లో అయితే అలా చేసినామో అక్కడ ఆ కౌంటర్ మీ పోలింగ్ స్టేషన్ నంబర్లకు అనుగుణంగా ఆ టేబుల్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి నంబర్ మీ పోలింగ్ స్టేషన్ నంబర్ను టేబుల్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. దాని ద్వారా మీరు మీ పోలింగ్ స్టేషన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చేసినటువంటి పోలింగ్ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు ఏదైతే టీమ్ గా ఫామ్ అయ్యారో భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులతో పాటు ఓటు హక్కు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని YLR9 ఛానల్ తరపున ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. ఈ ఓటు హక్కు ద్వారా దేశ ప్రగతిని, దేశ రక్షణను, దేశ ఔన్నత్యాన్ని కాపాడే పార్టీలను ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని మా విజ్ఞప్తి. పేరు మందిమ. నేను రేపు జరగనున్న పార్లమెంట్ ఎలక్షన్లలో మొదటిసారిగా ఓటు వేయడానికి హైదరాబాద్ నుండి ఎల్లరెడ్డికి వచ్చాను. నాలాగే మిగతా యువత కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు వేసే ఓటే మీ భవిష్యత్తు. ఆలోచించి ఓటు వేయండి. భరత్ కుమార్. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క యువత మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. అలాగే రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా మీ అమూల్యమైన ఓటును దేశ శ్రేయస్సు కోసం వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగదు మద్యం పంపిణీ చేయకుండా పకడ్బందీగా చర్యలు. ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు.
మధ్య పడిన పిడుగు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు తరలి వస్తున్న యువత. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అంటున్న ప్రజలు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.